రెండు కండ్ల బాబు ఒంటి కన్ను వ్యూహం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబును ఇక్కడి ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు. ప్రజా ఆమోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని అంతమొందించగలదా? జనం గుండెల్లో పెట్టుకున్న రాజకీయ శక్తి ఉత్తగద్దెల్ని కూల్చేస్తే కూలిపోతుందా? ప్రజలు నిర్ణయించినంత వరకు రెండు సాధ్యం కాదు. తెలంగాణ వాదులు, ఈ ప్రాంత వాసులు టీడీపీని చిత్కరించారు కాబట్టే జన మనోరథ నాయకుడిగా ఆ పార్టీని ఇక్కడి నుంచి వెలగొట్టిండు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఏ నేతకైనా ఏ పార్టీకైనా మనుగడను నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాయిష్టాలు మాత్రమే. పక్క రాష్ట్రానికే పరిమితమైన పచ్చ పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాలు మోపజూస్తున్నది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మళ్ళా వస్తున్నది. బాబు బీజేపీ వంతపాడంతో వింతేమీ లేదు, కానీ పూర్వశ్రమ వాసనలు వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్కు బద్ధశత్రువైన ఎన్డీఏ కూటమిలోని టీడీపీని, తెలంగాణలో మట్టి కరిపించిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ చేస్తున్నవి అచ్చంగా దింపుడు గల్లం ప్రయత్నాలు. మనిషి చచ్చిపోయాక ఇక చితి మీద వేసి కాల్చే ముందు మనిషిని పడుకోబెట్టి చెవుల 2-3 సార్లు ఆయన పేరు గట్టిగా పలికే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ ఎక్కడ లేచేస్తాడో అని. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిన తర్వాత టీడీపీ చెవులో శంఖం పెట్టి ఊత్తాండు రేవంత్ రెడ్డి గారు. దింపుడు గల్లం ఆశలు అట్లున్నాయి. దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది, తెలంగాణ రావద్దని, వచ్చిన తెలంగాణ పాలనను అస్థిరపరచాలని చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర అంటూ ఏదీ లేదు. సినిమాల ద్వారా తెలంగాణ వద్దని చెప్పించిన ప్రయత్నం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత తన ప్రేషిష్యుడైన రేవంత్ రెడ్డి గారితో ఓటుకు నోటు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఇక్కడి ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే పన్నాగాలు కూడా పన్నిండు. ఈ కారణం చేతనే టీడీపీ అంటే తెలంగాణ ప్రజలు అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. కానీ అదే టీడీపీని మళ్ళీ ఇక్కడ బతికించి గురువుకు దక్షిణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి గారిని మనము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? టీడీపీ పార్టీని మీరు మర్చిపోతే తెలంగాణ ప్రజల గుండెల్లో మీకు చోటు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. కానీ మీరేం చేస్తారు? తెలంగాణ ప్రజలు టీడీపీని చూస్తేనే కాండ్రిక్కించి ఊంచుతారో ఏమో అనే అంత అసహాయం తెలంగాణ ప్రజలకు ఉన్నది టీడీపీ మీద. కానీ మీరేం చేస్తారు? దానికి సెంటు కొట్టి సువాసన వస్తుంది, ఇది మన పార్టీ అని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు మానుకోండి, అది మీకే మంచిది కాదు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల్లో ఒక పని టీడీపీ పార్టీని ఇక్కడ బొందబెట్టడం ముందు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పార్టీ ఉన్నదంటే ఇక్కడ సెటిలర్ పెట్టుబడిదారులకు చాలా గొప్ప అవకాశం. అదిగా అన్ని రకాలుగా దోసుకోవడానికి వాళ్ళకు గొప్ప అవకాశమే, మన మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళకు గొప్ప అవకాశమే, మళ్ళా రాజకీయాన్ని వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి వాళ్ళకు గొప్ప అవకాశం. అలాంటి కుట్రలను ముందే పసగట్టిన కేసీఆర్ గారు టీడీపీ పార్టీని తెలంగాణలో నాశనం చేస్తే తప్పించి తెలంగాణ నాయకత్వానికి ఇక్కడ పట్టు ఉండదనే ఒక గొప్ప ఆలోచన చేసిండు. నిజంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప ఆలోచనలో ముందు టీడీపీ పార్టీని ఇక్కడ పాతర పెట్టడమే అతి గొప్ప ఆలోచన, అతి గొప్ప సాహసం. ఒక్క దెబ్బతో చూస్తాంటే టీడీపీ పార్టీ నాయకుడిని ఇక్కడ నుండి తరిమేసిండు. అది కేసీఆర్ గొప్పతనం. అప్పుడప్పుడే ఏర్పడ్డ ఒక ప్రాంతాన్ని చిందరవందర చేయాలనే ఆలోచనలతోటి ఉన్న చంద్రబాబుకి అడ్డుకట్టు వేయడంలో, అదేవిధంగా ఆమాస్ ఉగ్రవాదుల లాంటి ఆలోచనలు కలిగి ఉన్న తెలంగాణ టీడీపీ నాయకత్వాన్ని బొందబెట్టడంలో,
ఆ పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా లేకుండా తన్ని తరిమేయడంలో కేసీఆర్ గారు అమోఘమైన పాత్ర పోషించిండ్రు, అద్భుతమైన ఆలోచనలు కూడా చేసిండ్రు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించిండ్రు. ఎవడో ఒక్కడు అక్కడక్కడోడు టీడీపీ తోటి బెనిఫిట్ పొంది టీడీపీ ఎందుకు ఉండొద్దని సవతి తల్లి ప్రేమ తెలంగాణ మీద వల్లిస్తూ సొంత తల్లిని చంపుకున్నట్టు చేసే కొంతమంది దుర్మార్గులు మాత్రమే. అది కూడా మూలకొకడు ఉన్నటోనికి ఈ జరిగే ప్రమాదం ఏందో తెలియదు వానికి. ఎందుకంటే వాడు టీడీపీ చేత కొంత బెనిఫిట్ పొంది ఉంటాడు కదా. కాబట్టి టీడీపీ తెలంగాణకు చేసే అన్యాయాన్ని అక్రమాన్ని వాళ్ళు పసిగట్టలేరు. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ప్రాంతం అనేది మన తల్లి లాంటిది. ఇక్కడ ప్రాంతాన్ని కాపాడే బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మన తల్లిని ఇంకోని చేతిలో పెట్టి వాడు అద్భుతంగా కాపాడతాడంటే వాని రాష్ట్రం కోసం వాడు ఎన్ని అయినా చేస్తాడు మన రాష్ట్రాన్ని ఆగం చేయడానికి. ఎందుకంటే ఫలాని రాష్ట్రం ఆగమైందని చెప్పి మళ్ళా ఆ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆంధ్ర నాయకత్వాన్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం ఆమోదించవద్దు. ఆంధ్ర పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఆదరించవద్దు. ఎవడో రాజకీయంలోని పోరగాన్లు అటు పచ్చ జెండాలు ఇటు జనసేన జెండాలు రెండింటిని కప్పుకొని వెర్రిగా నినాదాలు చేస్తారు. ఆ తెలువని పిల్లలకు కూడా మనము తెలియజెప్పవలసిన అవసరం అయితే ఉన్నది. 100% రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో తప్పటడుగేస్తున్నారు.